Play. Lights off, pura. Building lights off. ఇక మీరు ఈ సంస్థానంలో ఉండడానికి వీలేదు. Building lights off. నువ్వు అత్తింటి పేరు చెడగొట్టి ఇక్కడికి వచ్చావు. నీ కొడుకు కూడా ఈ సంస్థానం పరువు తీస్తుంటే ఎవ్వరు ఊరుకోరు. జాగ్రత్త. ఇంత కిరాతకం చేసిన వాడిని క్షమించడానికి వీల్లేదు. పంపించేయండి నాన్న, వీళ్ళని వెంటనే పంపించేయండి. వాడిని భరిస్తున్నది అల్లుడన్న బంధంతో కాదమ్మా, వాడి చేతిలో నీ అక్క జీవితం ఉందన్న బాధ్యతతో. ఆ అడ్డే లేకపోతే నేను అంటే ఈ ఊరి జనం వాణ్ణి కుక్కని కొట్టినట్టు కొడతాడు. వాడి చేతిలో నీ అక్క జీవితం ఉందన్న బాధ్యతతో. అమ్మా భార్గవి, లైట్. ఓకే. ఊరేసుకుని చచ్చిన శవాన్ని ఊరికే ఇంట్లో పెట్టుకుని ఎంతసేపు నడుస్తా? అరుంధతమ్మ తరిమి కొట్టింది ఆ కస్పనినే కాదు, వాడి అరాచకాన్ని, అహంకారాన్ని, హింసని. ఆ రోజు నుంచి అందరూ అరుంధతమ్మని ఆస్థాన దేవత జేజమ్మలా చూసేవాళ్ళు, జేజమ్మనే పిలిచేవారు. కమ్ముకొన్నా చీకట్లోనా కుమ్ముకొచ్చే వెలుతురమ్మా, కచ్చ కట్టి కత్తి పడితే చిచ్చూరేపే కాళేవమ్మా. నీ కన్నూరిమి చూడగానే దూసిన కత్తి వణికి పోవునమ్మా, అదేని గుండెకే అద్దమమ్మా, అందరినీ ఆదరించే దయామయి అన్నపూర్ణ నీవమ్మా, ఆలన పాలనలో నువ్వే నేలకు తల్లివమ్మా.
మనుషుల ప్రాణాలు తీస్తాడు. ఇది నీ అంతరా? అరుంధతమ్మ మీద పగ తీర్చుకోవాలన్న కసితో ఆ అఘోరాలతోనే ఉంటూ తాంత్రిక విద్యలను అవపోసన చేయడం మొదలుపెట్టాడు. చేతబళ్ళు నేర్చి మనిషి నర్రం నలిపి ప్రాణాలు తీయగలిగాడు. శవపూజలు చేసేవాడు, మనుషుల రక్తం తాగేవాడు. ఎన్నో అసహ్యమైన పనులు చేసి చివరకు తను కోరుకున్న శుద్ధ శక్తులు ఎన్నో సంపాదించాడు. తను ఇప్పుడు మనిషి కాదు, ఒంటి నిండా పేద పిశాచాలు నివాసం ఉంటున్న అఘోరాలని మించిన తాంత్రికుడు. అరుంధతమ్మ మీద పగతో కసితో ప్రతీకారం తీర్చుకోవాలని గద్వాల్ గడ్డ మీద మళ్ళీ అడుగు పెట్టాడు. ముష్టి లోపల కాదు, బయటేస్తారు. వెళ్ళి బయట నుంచి నేనెవరో పశుపతి. అరుంధతి, నిన్ను వదలా, నీ వాళ్ళని వదలా. ఆడదానికి ప్రాణం కన్నా మానమే గొప్పది కదూ. అందుకే నీ మానాన్ని చెరిపి తర్వాత నీ ప్రాణాన్ని తీసి ఈ నట్టింట్లో నిన్ను సమాధి చేసి నీ ఆత్మని నా ఘోరకు నైవేద్యం పెడతా. తరంగం మృత్యుర్మృదంగం నాంతరంగం నాలో జ్వలించి తరంగా నటులై చలించి నిరంతరంగా మగతో నటించి జతిస్వరంగా బొమ్మాలి. పాడనా విలయ కీర్తన, ఆడనా ప్రళయ నర్తన. కారు మేఘాలు కమ్ముకొస్తున్న కటుకు చీకట్లలో వాణి సత్వాల రాణి వాసాలు రగిలిన జ్వాలలో డోలు కొట్టింది రాఘవు, మేళమెట్టింది తీరువు, తరుముకొస్తోంది మృత్యువు, కరిగిపోతోంది ఆయువు, సాగుతోంది తీరు నాకు వేదన వేదన. వేదన నీది కాదే, నాది. ఆ రోజు నేను స్వారీ చేసిన గుర్రం కాళ్ళకే నన్ను కట్టి ఈడ్పించి నా బతుకుని హీనం చేశావు కదే. ఇప్పుడే మీ ముందే దీని బతుకుని దెయ్యాలు చిచ్చిన విస్తరి చేస్తారా? అసలాట పైనుందే. ఎలాగో శోభనానికి ముహూర్తం పెట్టుకున్నావుగా. ఆనందం నాది, అవకాశం నాది, పతనం నీది. బ్రహ్మ రాసిన రాతను ఆ బ్రహ్మయే చెరుపలేడురా. ధర్మ మార్గమే తప్పితే ఆ దైవమే నీకు కీడురా.
నాకా చావు నేనంటే గజగజ ఉడికిపోద్ది, పారిపోద్ది. ఆ మరణానికి నిన్నే మేతగా వేస్తా. నా గవ్వల సందడికి నీ గజ్జల సవ్వడి కలపవే బొమ్మాలే. గమ్ 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 తమాం గమ్. ఆ రోజు ఆ తైతక్కల నరజానని మజా చేసుకున్నానని ఎర్రెక్కి నన్ను ఎగిరితన్నావు కదే. ఈ రోజు దానిలాగే నిన్ను నా రోమ రోమాలతో రంజు చెయ్యాలే బొమ్మాలే. ఆడవే. ఈ వస్త్రాలే చురకత్తులవుతాయి. వద్దమ్మా, వద్దు వద్దు, తొందరపడద్దు. వీడు చంపొద్దు. చంపితే వీడు భయంకరమైన ప్రేతాత్మ అయిపోతాడు. అంటే ఇప్పుడు వీడు నీ మీద తీరని పగతో ఉన్నాడు. మన శాస్త్రాల ప్రకారం ఏ మనిషి అయినా పగతో చనిపోతే అతని ఆత్మ ఈ లోకాన్ని వదిలి వెళ్ళదు, పగ తీర్చుకునే తీరుతుంది. వీడిలాంటి కఠోర క్షుద్ర అఘోర చస్తే అతి భయంకరమైన ప్రేతశక్తి అయిపోతాడు. కానీ వీడిని ఇలాగే వదిలేస్తే ఎవరిని బ్రతకనివ్వడు. నిజమేనమ్మా, కానీ వీడి సమస్యకి పరిష్కారమే లేదు. అయితే వీడిని చంపకుండా బ్రతికుండగానే ఇక్కడే ఇలాగే ఇప్పుడే సమాధి చేస్తాను. ఆ సమాధి నుంచి వీడి ప్రేతాత్మని కూడా బయటికి రాకుండా చేస్తాను. ప్రణవ దివ్య శక్తులతో కట్టిస్తాను. సమాధి నుంచి వీడి ప్రేతాత్మ ఎప్పటికీ బయటికి రాకుండా చేస్తాను. కానీ అమ్మా, ఎవడైనా వీడి సమాధి పగలగొడితే బయటికి వచ్చే వీడి ప్రేతాత్మ ప్రళయం అయిపోతుంది. నిన్ను నీ సంస్థానాన్ని సర్వనాశనం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అలా జరగకూడదు. వీడికి సమాధి కట్టాక ఈ భవంతిలో ఎవరు అడుగు పెట్టరు. కట్టండి సమాధి. అమ్మ నిర్ణయానికి ఆ నీచుడు గజగజా వణికిపోయాడు. పవిత్ర స్థలాల నుంచి గండశిలను తెప్పించి కంచుకోట లాంటి సమాధి ప్రారంభించింది జేజమ్మ. ఆ చీకటిలో ఆ పాపాత్ముడు మృగంలా అరుస్తూ గింజుకుపోయాడు. వాడి రోదనకి భవంతి మొత్తం దద్దరిల్లిపోయింది. నరాలు తెగి నరకం అనుభవిస్తూ చావాలి. మహాశక్తివంతమైన దుర్గా గాయత్రి యంత్రాలు సిద్ధం చేయించింది. ఆ సమాధి నుంచి గాలి కూడా బయటికి రాకుండా ఆ యంత్రాల్ని గోడలకి శీలలు కొట్టించింది. సంస్థానం నలుమూలల నుంచి ఘనాకాటిలైన వేద పండితుల్ని పిలిపించింది. చండీ యాగాలు, రుద్రహోమాలు చేయించింది. ఆ నీచుడి పిశాచి కేకలు ఆ దైవమంత్ర ఘోషలో కలిసిపోయాయి. లోకాల్ని ప్రళయం చేసే శివరక్షా బంధాలు వాడి ప్రేతాత్మ ఎప్పటికీ బయటికి రాకుండా వాడి సమాధి చుట్టూ కట్టించింది. నీకో విషయం తెలుసా? నేను చచ్చి 3 రోజులు అయ్యింది. నువ్వు మాట్లాడుతున్నది ప్రేతాత్మతో. నీ వల్ల నేను దిక్కులేని చావు చచ్చానే. నా దేహం కుళ్ళిపోయింది, పురుగులు పట్టి కప్పు కొడుతోంది. రణశేషం మిగలని పను నీ వంశంలో సమాధిలో వాడు చచ్చి ప్రేతాత్మయ్యాక నన్నెలా శిక్షిస్తానని చెప్పాడు
అలాగే హింసించడం మొదలుపెట్టాడు. అంతుపట్టని వ్యాధేదో సమాధి నుండి వ్యాపించడం మొదలైంది. నా గాలి సోకి నీ ప్రజలు అంటు రోగాలతో అలా పట్టించిపోతారు. పీల్చే గాలి కూడా కలుషితమైపోయింది. స్మోక్. అంటువ్యాధిలా వాడి శాపం వ్యాపించిన చోటల్లా నా ప్రజల్ని వాళ్ల సంతోషానికి దూరం చేసింది. వాడి సెగకి పచ్చని నా సంస్థానం మాడి మసిదిబ్బైపోయింది. చుక్క నీరు కూడా కరువైపోయింది. ఆశించాను, అర్థించాను. వాడి భయంతో గద్వాల్లో ఎవ్వరూ అడుగు పెట్టలేదు. జనానికి పిచ్చెక్కి ఒకరినొకరు కొట్టుకునేలా చేసిందా వ్యాధి. తట్టుకోలేకపోయాను, భరించలేకపోయాను. వాణ్ణంతం చేసే మార్గాన్ని వెతుకుతూ గద్వాల్ నుండి బయలుదేరాను. ఎన్నెన్నో ప్రదేశాలు తిరిగాను. యోగుల్ని, తాంత్రికుల్ని కలిశాను. ఎన్నో పురాణాలు చదివాను. పండితుల్ని, సిద్ధుల్ని కలిశాను. ఎవ్వరూ ఈ సమస్యకి పరిష్కారం చెప్పలేకపోయారు. దిక్కుతోచని చీకట్లో చిన్న వెలుగులా చివరికి ఒక యోగి ఒక కొండజాతి మూలికల వైద్యుడి దగ్గరికి వెళ్లమని అతనుండే చోటు చెప్పాడు. అది గద్వాల్కి పశ్చిమంగా ఉన్న దట్టమైన అడవి ప్రాంతం. పొగతో రగిలిపోయేవాడి ప్రేతాత్మ వదలదు. నిన్ను నీ వాళ్ళని నాశనం చేసే వరకు తరుముతూనే ఉంటుంది. అలాగే సృష్టి ధర్మాన్ని ఎవ్వరూ మార్చలేరు. పుట్టుక ఉంటే అంతం ఉంది. వాడి ప్రేతానికి అంతం ఉంది. అంతం ఉందా? ఎలా? చెప్పండి, చెప్పండి, ఎలా? దేవుడు లాంటి రాముడికి రావణుణ్ణి చంపడానికి ఆయుధం అవసరమయ్యింది. అలాగే నీకు ఒక ఆయుధం కావాలి. ఆ ఆయుధం ఎక్కడుంది? ఎక్కడుంది? ఎంత కష్టమైనా సాధించి తెస్తాను. చెప్పండి, ఎక్కడుంది ఆ ఆయుధం? ఎక్కడా? నీ మరణం. అవును, నీ మరణం. నా మరణమా? నేను భరించలేనంత బాధాకరమైన చావు నాకివ్వండి. నేననుభవించే ఆ నరకయాతన వాడి ప్రేతాత్మ మీద పగరగల్చాలి. ఎంత దీక్ష పూనినావమ్మా, గుండెలో నిప్పులే నింపినావమ్మా. త్యాగమంటే నీదమ్మా, నరకమే పొంగులో నా ముడిచావమ్మా. ఎంత దీక్ష పూనినావమ్మా, గుండెలో నిప్పులే నింపినావమ్మా. నిన్ను చూసి మృత్యువుకే జేజమ్మా, కళ్ళు చెమ్మ గిల్లినాయమ్మా.
నా మరణయాతన నాకు ఆనందం. వాణ్ణి అంతం చెయ్యబోతున్నానన్న సంతోషం. జారుతున్న రక్తధారలే నీ తెగువకు హారతులు పట్టెనమ్మా. Lights off, lights off, lights off, lights off, lights off, lights off, full, lights off, lights off, full lights off, full, full, full. Lights on, lights on, lights on, lights on. బిడ్డకి విడుదల, నా బిడ్డకి విడుదల, 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 నా బిడ్డకి విడుదల. Flash, 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 flash. Sir, next live ಕೊಡಬೇಕಾಗುತ್ತೆ. Cameraman live ಕೊಡಬೇಕು next. ಮನೆ ಮೇಲೆ ಬರೋದನ್ನ live ಕೊಡಬೇಕು. Lights ಈ ಕಡೆ. Focus lights ಈ ಕಡೆ. అబ్బే. రాణి గారు వచ్చారు.
క్షణానికి ప్రేతాన్ని అంతం చేసే శక్తి వస్తుంది. ఇది నా సంస్థానం, జాగ్రత్త. Choreographed by Rafiq Appu Dance Studio. Give him a big round of applause. Once more.
Give him a big round of applause. Congratulations, Rafiq sir, for this wonderful success of Arundhati skit.